నమస్తే అండి. నేను మీ కృష్ణారెడ్డి, ఎంకేఆర్ రైతుబడి. గత 2 ఎపిసోడ్లో మనము భాస్వరము, పొటాషియము ఎక్కువగా ఉన్న సాయిల్లో వాటిని తిరిగి ఏ విధంగా ఉపయోగించుకోవాలి, లేదా మనము ఎక్కువగా వాడితే అది లవణ రూపంలోకి మారిపోయి ఉంటే దాన్ని జీవన ఎరువులు ఉపయోగించి మరలా మనం ఎలా దాన్ని సహజ రూపంలోకి తెచ్చుకోవాలి. అందులో భాగంగా మనము భాస్వరము, పొటాషియము గురించి తెలుసుకున్నాం. ఈరోజు నైట్రోజన్ గురించి తెలుసుకుందాం. ఈ నైట్రోజన్ని ఎలా తిరిగి మనం సహజ రూపంలోకి మార్చుకోవాలి, లేదా అధికంగా వినియోగించుంటే లవణ రూపంలోకి ఉన్న దాన్ని ఎలా మనం యూటిలైజ్ చేసుకోవాలి. జనరల్గా హరిత విప్లవంలో మనం ప్రవేశపెట్టిన హైబ్రిడ్ వంగలాలు రసాయనిక ఎరువుల వాడకం మంచి దిగుబడులు ఇవ్వటం కారణంగా వ్యవసాయంలో రసాయనాలు, ఎరువులు, పురుగు మందులు అధికంగా వాడి మంచి దిగుబడులు తీసుకుందామని చెప్పి వాటికి అలవాటు పడి మనం వాడుతూ ఉండటం జరిగింది. భూమిలోని జీవరాశుల్లో అతి ముఖ్య సముదాయమైన సూక్ష్మజీవులు వాటి సంఖ్య మారటంలోనూ ఇవి జరిపే రసాయన చర్యలపై గణనీయంగా మార్పులు సంతరించుకొని భూమి సహజ గుణాన్ని మరియు నేల ఆరోగ్య పరిస్థితి నానాటికి క్షీణించిపోయి వ్యవసాయంలో అధిక మొత్తంలో రసాయన ఎరువులు, పురుగు మందులు వాడటం వలన భూమి లోపల మరియు ఉపరితలం పైన, పర్యావరణం పైన కాలుష్యం అవటమే కాకుండా రైతుకి పెట్టుబడి విషయంలో కూడా అధికమైన భారం పడిపోయింది. ఈ నేపథ్యంలో మన వ్యవసాయ రంగంలో సమన్వయ భూసార సంరక్షణ పద్ధతి ఎంతో ముఖ్యమైనదిగా మనం గుర్తుంచుకొని దీనిలో సేంద్రియ ఎరువుల వాడకంతో పాటు జీవన ఎరువుల వాడకం ఎంతో ముఖ్యమని, జీవన ఎరువులు అనగా మొక్కలకు పోషక పదార్థాలను ప్రకృతిలోని సహజ సిద్ధమైన వనరుల నుండి అందించే గుణం కలిగిన అనుగుణమైన మార్పులను భూమిలో కలిగించుకునేందుకు, పెంచుకునేందుకు హార్మోన్లను సమకూర్చే సూక్ష్మజీవుల సముదాయం. జీవన ఎరువులు భూమిలో వేసినప్పుడు వాటిలో ఉన్న సూక్ష్మజీవుల సంఖ్య అనూహ్యంగా పెరిగి మొక్కలకు చురుకుగా పెరగడానికి, పోషకాలతో పాటు అవసరమైన హార్మోన్లు, విటమిన్లు అందించడానికి జీవన ఎరువులు సహజసిద్ధమైనవి కనుక వాటి వలన ఏ విధమైనటువంటి వాతావరణ కాలుష్యం కానీ, పంటకు హాని కానీ చేయవు. వీటి వాడకం ద్వారా రసాయన ఎరువుల మోతాదు కొంతమేర మనం తగ్గించుకోవచ్చు. తక్కువ ఖర్చుతో మనం ఫలితాన్ని పొందాలంటే ఈ జీవన ఎరువుల్ని వాడుకోవాలి. ఈ జీవన ఎరువుల్ని వాడుకోవడంలో భాగంగా మనకి ఈ నత్రజనిని స్థిరీకరించే జీవన ఎరువులు మనము గత 2 ఎపిసోడ్లో భాస్వరము, పొటాషియం గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు నత్రజనిని స్థిరీకరించే సహజ రూపంలోకి మార్చుకునే జీవన ఎరువుల గురించి తెలుసుకుందాం. వీటిల్లో మొదటిది రైజోబియం, రెండవది అజిటోబ్యాక్టర్, మూడవది అజోస్పెల్లరియం, నాలుగవది నీలి ఆకుపచ్చ నాసు, ఐదవది అజోలా అనాబినా, ఆరవది అజిటోబ్యాక్టర్, ఏడవది ఫ్రాంక్రియా. ఇవి 7 కూడాను నత్రజనిని వివిధ రకాల పంటల్లో స్థిరీకరించి సహజ రూపంలోకి తీసుకువచ్చి మళ్ళా మనకి పంటకు ఉపయోగపడే విధంగా మార్పు చేస్తాయి. ఈ లవణ రూపంలో ఉన్న నత్రజని ఎప్పుడైతే స్థిరీకరించి మార్పు చెందుతాయో ఈ జీవన ఎరువులు, నేల కూడాను ఒత్తిడి తగ్గిపోయి
నేల మీద భూమి మీద ఉన్నటువంటి భారం తగ్గి కొంచెం పంటకి అనుకూలంగా మారటానికి అవకాశం ఉంది. ఫస్ట్ రైజోబియం. ఈ రైజోబియం అనేది లెగ్యూమ్ జాతి పంటలు అనగా అపరాలు, పప్పు జాతి పంటలకు నత్రజని అందించే జీవన ఎరువుగా మనం వాడుతూ ఉంటాం. పప్పు జాతి పైర్లు ముఖ్యమైనవి కంది, పెసర, శనగ, మినుము, వేరుశెనగ, సోయా చిక్కుడు, నూనె గింజల పైర్లకు రైజోబియం కల్చర్ను మనం వాడుతూ ఉంటాం. ఇది మనం విత్తనానికి కూడా పట్టించి విత్తన శుద్ధి చేసుకొని కూడా భూమిలోకి ఉపయోగించుకోవచ్చు. దీనిని ఉపయోగించడం వలన మొక్క వేళ్లపై లేత రంగు కలిగిన బుడిపెలు ఏర్పడతాయి. ఈ బుడిపెలలో ఉన్న రైజోబియం గాలిలోని నత్రజనిని స్థిరీకరించి మొక్కలకి అందిస్తుంది. ఈ రైజోబియం కల్చరు ఒక్కొక్క పంటకు ఒక్కొక్క ప్రత్యేకమైన స్ట్రెయిన్ కలిగి ఉంటుంది. కావున రైతు ఏ పంట వేయాలో ఆ పంటకు నిర్దేశించబడిన రైజోబియం మాత్రమే వాడుకోవటం మంచిది. ఈ రైజోబియాన్ని మనము ఎట్లా వాడాలి, ఎట్లా ఉపయోగించాలి అంటే 100 మిల్లీలీటర్ల నీటిలో 10 గ్రాములు పంచదార లేదా గంజి పౌడర్ను కలిపి 10 నిమిషాలు మరగబెట్టాలి. అది చల్లార్చిన తర్వాత 10 కిలోల విత్తనాలపై చల్లి దానికి 200 గ్రాముల రైజోబియం కల్చర్ని కనుక పొడిని బాగా కలియబెట్టి విత్తనం చుట్టూ పొరలా ఏర్పడేటట్లు జాగ్రత్త వహించి ఈ ప్రక్రియను అంతా కూడా మనం ఎట్లా చేసుకోవాలంటే ఒక పాలిథిన్ కవర్ తీసుకొని దానిలో పోసి కలిపేసి ఆరబెట్టుకొని ఆ తర్వాత మనం విత్తనాలని ఉపయోగించుకోవచ్చు. అదేవిధంగా అజోస్పెల్లరిన్. ఈ అజోస్పెల్లరిన్ అనేది ఈ మధ్యకాలంలో మంచి ప్రాముఖ్యతలోకి వచ్చింది. దీన్ని అధికంగా గుర్తించి వాడటం జరుగుతూ ఉంది. ఈ బ్యాక్టీరియా మొక్క వేర్ల చుట్టూ పెరుగుతూ అవకాశం ఉన్న చోట వేళ్ళల్లోకి చొరబడి జీవిస్తాయి. ఈ కారణంగా జీవన ఎరువు స్థిరీకరించిన నత్రజనిని నేరుగా మొక్కకు ఎక్కువ శాతం అందుబాటులో తీసుకొస్తుంది. ఈ జీవన ఎరువును లెగ్యూమ్ జాతి పంటలకు తప్పించి మిగతా పంటలకు వాడుకోవచ్చు. లెగ్యూమ్ జాతి పంటలు అంటే పప్పులు, నూనె జాతి పంటలు. లెగ్యూమ్ జాతి కాని పంటలంటే ఇది వరి, చెరకు, ప్రత్తి, మిర్చి, జొన్న, సజ్జ, పొద్దుతిరుగుడు, అరటి మొదలైన పంటలకు బాగా ఉపయోగపడుతుంది. మిగతా పంటలకు కూడా వాడుకోవచ్చు. ఇది వరి, చెరకు, ప్రత్తి, మిర్చి, జొన్న, సద్ద, అరటి పంటలకు బాగా ఉపయోగపడుతుంది. సేంద్రీయ పదార్థం తక్కువగా ఉన్న నేలలో కూడా ఇది పనిచేస్తుంది. దీన్ని మనం ఎట్లా ఉపయోగించాలంటే తక్కువ కాలం పంటలకు 2 కిలోల అజోస్పెల్లరిన్ కల్చర్ను 80 నుంచి 80 నుంచి 100 కిలోల సేంద్రియ ఎరువుతో కలిపి 1 ఎకరం పొలంలో విత్తనానికి క్రింద పడేటట్లు వేసుకోవాలి. విత్తనానికి కింద పడేటట్లు వేసుకోవడం అంటే పైపాటుగా మనం భూమిలో తేమ ఉన్నప్పుడు చల్లుకొని వ్యవసాయం చేసుకోవాలి. అదే నారుమడిలో వేసుకునే విధానం అయితే నారు పీకటానికి ముందుగా నారుమడి వద్ద 70 నుండి 80 లీటర్ల పట్టే చిన్న మడిని తయారు చేసుకోవాలి. తొట్టినిగాక ఆ నీటిలో 2 కిలోల అజోస్పెల్లరిన్ జీవన ఎరువుగా బాగా కలిపి ఆ ద్రావణం 10 నిమిషాలు వేళ్లను ముంచి వెంటనే నాటుకుంటే మంచిది. చెరకు పంట విషయానికి వస్తే నాటే విత్తనపు చెరుకు మొక్కలను 10 నిమిషాలు ముంచి నాటుకుంటే ఇంకా చాలా బాగుంటుంది. తర్వాత నీలి ఆకుపచ్చ నాచు. ఇది వరికి ఉపయోగపడే నత్రజనిని అందే విధంగా చేస్తుంది. ఈ నీలి ఆకుపచ్చ దీనికి ఇంకొక పేరు సైనోబ్యాక్టీరియా అని కూడా అంటారు. ఇది వరికి మాత్రమే ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు ఈ జీవన ఎరువుని. ఈ జీవన ఎరువులో ముఖ్యంగా నాన్ స్టాక్, ఎనాబినా, కెలోరిక్స్ మొదలగు సైనోబ్యాక్టీరియాల సముదాయంతో ఉంటుంది.
రైతులు వరి పంట కాలానికి ముందుగా చిన్న చిన్న మడుల్లో కానీ తొట్టెల్లో కానీ పెంచుకొని వరి నాట్లు వేసిన తర్వాత దీన్ని వాడుకోవచ్చు. ఈ జీవన ఎరువులు 3 నుంచి 4 పంట కాలాలకు వరుసగా వేస్తే ఆ తర్వాత మనం వేయనవసరం కూడా లేదు. దీన్ని వాడే విధానం: 1 ఎకరం పొలంలో వరి నాట్లు వేసిన 3 నుంచి 7 రోజుల వ్యవధిలో 4 నుంచి 6 కిలోల ఈ జీవన ఎరువును 50 నుంచి 80 కిలోల సేంద్రియ ఎరువుతో కలిపి చల్లుకోవాలి. ఇది వేసిన 10 నుంచి 15 రోజులలో ఈ నాచు మందంగా చాపలా మొత్తం భూమి మీద అల్లుకుపోతుంది. తరువాత నీరు తీసేసి నేలను తాకిన నాచుని మట్టిలో కలిసేటట్లు చేయాలి. అంటే మనం కలుపు తీసేటప్పుడు తొక్కుడు కనుక పడగలించగలిగితే ఈ జీవన ఎరువును స్థిరీకరించిన నత్రజనిని మొక్కలకు అందేట్టుగా చేస్తుంది. మనకు మందమైన నాచు పొర ఈ నీటిపై ఏర్పడుతుంది. ఆ సమయంలో నీటిని పూర్తిగా తీసేసి మనం ప్లాట్ను ఎండబెట్టిన మనకు ఎండిన ఆల్గేయం పెచ్చులు మాదిరిగా మనం కనుక నేల మీద బావుల్లోనో తొట్టల్లోనో పాచిపెట్టినట్టుగా ఉంటుంది కదా, ఆ విధంగా ఒక్కొక్క ఫ్లాట్ నుండి 30 నుంచి 40 కిలోలు వస్తుంది. తరువాత ఇంకొక బ్యాక్టీరియా జీవన ఎరువు. ఆ జీవన ఎరువు వచ్చేసి అజోలా అనాబినా. అంటే ఇది జీవన ఎరువు నీటిపై తేలియాడుతూ వరి పొలంలో పెరిగే ఫెర్నా జాతి చిన్న మొక్క అయిన అజోలా అనాబినా అనే సైనోబ్యాక్టీరియాకి ఆశ్రయం కల్పించి ఇది స్థిరీకరించి వరి పైరుకు అందుబాటులో ఉండి ఉపయోగపడుతుంది. ఈ జీవన ఎరువు ఒక నత్రజనిని మాత్రమే కాక సేంద్రియ కర్బనం మరియు పొటాషియం వరి పైరుకి అందే విధంగా చేస్తుంది. ఇది భూమి యొక్క భౌతిక గుణాలను భూసారాలను పెంపొందిస్తుంది. ఈ జీవన ఎరువు ఉష్ణోగ్రతలు తక్కువగా ఉండి తగినంత నీటి వసతి భాస్వరం పోషకం ఉన్న చోట బాగా పెరిగి భూమికి ఉన్న లవణ రూపంలో ఉన్న భాస్వరం పొటాషియం నత్రజనిలను తిరిగి మొక్కకి మరలా సప్లై చేసి మంచిగా అందే విధంగా చేస్తుంది. తర్వాత అసిటోబ్యాక్టర్ వచ్చేసి ఇది చెరుకు మరియు షుగర్ బీట్ వంటి పంటలకు మాత్రమే నత్రజనిని జీవన ఎరువుగా ఉపయోగపడేటట్లు చేస్తుంది. ఈ జీవన ఎరువుకు నేరుగా మొక్కల వేళ్లలోనే గాక మొక్కల పైభాగంలో కూడాను జీవించి నత్రజనిని స్థిరీకరించి మొక్కలకు అందేటట్లు చేస్తుంది. అంతేకాక NAA అనబడే హార్మోను అధికంగా ఉత్పత్తి చేసి మొక్క పెరుగుదలకు బాగా దోహదపడుతుంది ఈ జీవన ఎరువు. దీన్ని వాడే విధానం ఎట్లా అంటే 1 ఎకరం చెరుకుకి 4 కిలోల జీవన ఎరువు 2 దఫాలుగా దానిలో కలిపి చల్లుకోవాలి. ఈ చెరుకు ముక్కలు ఏవైతే ఉన్నాయో మనం నాటడానికి రెడీ చేసుకున్న విత్తనం 2 కిలోలు మోకాళ్ళ లోతు పట్టే 2 కిలోలు 100 కిలోల సేంద్రియ ఎరువుతో కలిపి విత్తనంతో పాటు వాడుకోవచ్చు. ఇంకొకటి ఫ్రాంకియా. ఈ ఫ్రాంకియా ఇది యాక్టినోమైసిటిస్ జాతికి చెందిన సూక్ష్మజీవిగా దీన్ని పరిగణిస్తారు. దీన్ని సరుగుడు చెట్లకు మాత్రమే నత్రజనిని స్థిరీకరించే జీవన ఎరువుగా వాడుకుంటాం. సరుగుడు అంటే మీ అందరికీ తెలిసే ఉంటుంది. మన తెలుగు రాష్ట్రాల్లో సరుగు చెట్లు అంటారు, సర్వే చెట్లు అంటారు. ఇవి జామాయిల్ చెట్లులాగా హైట్గా బాగా పెరుగుతాయి అన్నమాట. ఈ సరుగు చెట్లు వేళ్లపై పెద్ద సైజు బుడిపలు ఏర్పరిచి అధిక మోతాదులో నత్రజని అందించి ఈ మొక్కలు బాగా ఎత్తు పెరిగేటట్లు చేస్తాయి. దీన్ని మనం జామాయిలకు కూడా వాడుకోవచ్చు. సరుగుడు మొక్కలకి భూమిలో వేసేటప్పుడు రైతులు ముందుగా పాత మొక్కల వేళ్లపై ఉన్న బుడిపిలను సేకరించి వాటిని ఒక పాత్రలో మెత్తగా నలగొట్టి నీటితో బాగా కలిపి ద్రావణంగా తయారు చేసుకోవాలి. ఈ ద్రావణాన్ని మనం నాటే కొత్త మొక్కల ప్రతి మొక్కకి 500 మిల్లీమీటర్ల చొప్పున పోసి కనుక పాది కొట్టి నాటేటప్పుడు మొక్కని
ఆ కవర్ దించి నాటుతాం కదా మనం, ఆ నాటేటప్పుడు కనుక కోసి నాటుకుంటే మంచిగా సైజు కానీ హైట్ కానీ పెరిగి మనకి ఆ కట్టె అనేది దిగుబడి రావడానికి అవకాశం ఉంది. మరలా ఈ జీవన ఎరువులు వాడకంలో మనం రైజోబియం కావచ్చు, అజిటోబ్యాక్టర్ కావచ్చు, అసినోబ్యాక్టర్ కావచ్చు, ఈ ఫ్రాంక్రియా కావచ్చు, ఏ అయినా సరే ఈ జీవన ఎరువులు వాడేటప్పుడు పిఎస్బి కావచ్చు, కేఎంబి కావచ్చు, ఏ అయినా సరే ఈ జీవన ఎరువులు వాడేటప్పుడు మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు. ఎప్పుడైనా సరే ఈ జీవన ఎరువులు ప్యాకెట్లను కానీ, సంచులను కానీ, బస్తాలను కానీ మనం ఎండ తగలని చల్లని నీడ ప్రదేశంలో నిల్వ చేసుకోవాలి. రైతు వాడే జీవన ఎరువు ప్యాకెట్ ఆ పంటకు సరైనదా కాదా చూసుకోవాలి. ఉపయోగించే జీవన ఎరువు ప్యాకెట్పై ఉన్న గడువు తేదీ, ఎక్స్పైరీ డేట్ అంటాం, దాన్ని మనకి దగ్గరగా అంటే లేటెస్ట్గా 1-2 నెలల్లో తయారైంది ఉండేటట్టు ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వాలి. రసాయనంతో విత్తన శుద్ధి చేసుకునేటప్పుడు 24 గంటల నుంచి 48 గంటల వ్యవధి ఉంచాలి జీవన ఎరువులు చేసుకోవడానికి. ఈ జీవన ఎరువుల వాడకంలో మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు. తర్వాత జీవన ఎరువుల వాడకం వలన కలిగే ఉపయోగాలు. వాతావరణం కాలుష్యాన్ని అరికట్టవచ్చు. వాతావరణంలో, నేలలో, మొక్కలలో పోషకాలను అందుబాటులోకి తీసుకొచ్చే విధంగా ఉపయోగపడతాయి. హార్మోన్లు, విటమిన్లు మొక్కకు లభ్యమయ్యే పెరుగుదలను వేగంగాను మరియు ఆరోగ్యకరంగాను ఉండేటట్లు చేస్తాయి. నేల నుండి సంక్రమించే తెగుళ్లను చాలా వరకు అరికడతాయి. నేల భౌతిక లక్షణాలను బాగుపడే విధంగా మరియు భూసారం అభివృద్ధి చెందే విధంగా ఉపయోగపడతాయి. రైతులకు రసాయన ఎరువుల ఖర్చు తగ్గి దిగుబడులు పెరగడానికి దోహదపడతాయి. రసాయన ఎరువుల దిగుమతికి అయ్యే విదేశీ మార్గద్రవ్యం కూడా మన గవర్నమెంట్ పరంగా చూసుకుంటే ఆదా అవుతుంది. ఎందుకంటే మీకు తెలిసే ఉంటుంది, మీరు ఒక బస్తా యూరియా కొనాలంటే 2500 దాకా ఖర్చు అవుతుంది, కానీ మీకు 300కే వస్తుంది. కారణం మిగతాదంతా సబ్సిడీ రూపంలో గవర్నమెంటు దిగుమతి చేసుకుంటుంది కాబట్టి విదేశాలకు మార్గద్రవ్యంగా అందించాల్సి ఉంటుంది. అది కూడాను దేశానికి ఆదా అవుతుంది. సాధారణ దిగుబడులు 10-20% వరకు పెరుగుతాయి. దీంతోపాటు 20-25% రసాయన ఎరువుల వాడకాన్ని తగ్గించుకోవచ్చు. అంతేకాకుండా ఇప్పుడు మన వ్యవసాయ రంగంలో చాలామంది సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహించాలని చెప్పేసి కొన్ని యూనివర్సిటీలు కావచ్చు, చాలా కంపెనీస్ కావచ్చు, చాలామంది సైంటిస్టులు కావచ్చు, వీళ్ళంతా కూడాను ద్రవ రూపంలోని జీవన ఎరువులు, పొడి రూపంలో తయారవుతున్న జీవన ఎరువులు మంచిగా ఉపయోగపడతాయి, సేంద్రియ ఫర్టిలైజర్తో వృద్ధి చేసుకుని భూమిలోకి వేయండి అని చెప్పి మనల్ని అందరినీ ఎడ్యుకేట్ చేయడం జరుగుతుంది. ఈ జీవన ఎరువుల్లో వాడే బ్యాక్టీరియా మన భూమి నుండి సేకరించినదే. ఇది ఎక్కడో మనం ఫ్యాక్టరీల్లోనో లేదు ఒక మిషన్లోనో పోసి తయారు చేసింది కాదు. ఒక బ్యాక్టీరియాని, ఈ జీవన ఎరువుల్ని భూమిలో నుంచి సేకరించి దాన్ని మరింత డెవలప్ చేసి మరింత ఉత్సాహపరిచి ద్రవ రూపంలో కానీ పొడి రూపంలో కానీ మనము మార్కెట్లో అందుబాటులో ఉంటున్నాయి. వాటిని మనం 500 నుంచి 1000 కేజీలు బాగా చిక్కిన పశువుల ఎరువు అంటే మన FYM ఫామ్ యార్డ్ మెన్యూర్ అంటాం, లేదా వర్మీ కంపోస్ట్ అంటాం, లేదా మనకు అందుబాటులో వేపపిండి, ఆముదం పిండి, గానుగ పిండి ఇట్లాంటివి దొరుకుతాయి. వాటిల్లో కానీ కలిపి మనం వాడుకున్నట్లయితే మంచిగా దిగుబడులు రావడానికి ఆస్కారం ఉంది. నేల కూడాను భౌతిక స్వరూపాన్ని మార్చుకొని కర్బన శాతం భూమిలో పెరిగి రసాయన కలుషితం అనేది తగ్గిపోయి మనకి భూమి కూడాను భవిష్యత్ తరాలకు అందించడానికి మంచిగా ఉంటుంది.
వాతావరణం కూడా కాలుష్యం కాకుండా ఉంటుంది. అదేవిధంగా మనం ఈ ఎంకేఆర్ రైతుబడి ద్వారా భూమిలో ఎక్కువ మోతాదులో ఉన్నా లేదు తక్కువ మోతాదులో ఉండి అవి లవణ రూపంలో ఉన్న భాస్వరము, పొటాషియము, నత్రజనిని ఏ విధంగా ఉపయోగించుకోవాలి, వాటిని ఉపయోగించడానికి మనకు కావాల్సిన జీవన ఎరువులు బ్యాక్టీరియాలు ఏంటి అనే దాని గురించి తెలుసుకున్నాము. థ్యాంక్ యూ. ధన్యవాదములు.